మన జీవితం అసలేంటి? అన్నీ అనుకోకుండా జరిగిపోయే సంఘటనలా, లేక మనం పుట్టకముందే రాసుకున్న ఒక కథ? ఈ ఆలోచన చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది కదూ. ఈ విశ్లేషణలో సరిగ్గా ఈ ప్రశ్నకు కొన్ని ప్రాచీన గ్రంథాలిచ్చే సమాధానమేంటో చూద్దాం. అంటే ఒకరి జీవితమంతా కేవలం అనుకోకుండా జరిగే సంఘటనల సమాహారమా, లేకపోతే పుట్టకముందే మన చేతులతో మనమే రాసుకున్న ఒక కథ? ఇది చాలా పెద్ద తాత్వికమైన ప్రశ్న. దీనికి కొన్ని పురాతన గ్రంథాలు ఏమి సమాధానమిస్తున్నాయో ఒకసారి చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. రూపకల్పనతో కూడిన జీవితమా అంటే మన జీవితం అనుకోకుండా జరిగిపోయేది కాదు, అదొక ఉద్దేశ్యపూర్వకమైన ఎంపిక అనే ఒక ఆలోచన ఉంది. దాని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడున్న ప్రధానమైన ఆలోచన ఏంటంటే, మన పుట్టుక, మనల్ని కన్న తల్లిదండ్రులు, చివరికి మనం ఎదుర్కొనే కష్టాలు కూడా మనం పుట్టకముందే మన ఆత్మ ఎంచుకున్నవేనట. ఇది కొన్ని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నమాట. అంటే ఏంటి? ఈ జీవితమనే ప్రణాళికకు మనమే రూపకర్తలమన్నమాట. అయితే ఈ ఆలోచన ఏదో ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. వేదోపనిషత్తుల్లో, బౌద్ధ సాహిత్యంలో, సూఫీతత్వంలో, ఇలా ఎన్నో విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఈ భావన కనిపిస్తుంది. దీన్ని బట్టి ఇది ఎంత పురాతనమైన జ్ఞానమో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక రెండవ భాగానికి వద్దాం. ఆత్మల లోకం. అసలు మనం ఈ భౌతిక రూపంలోకి రాకముందు ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది, ఆ లోకం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. పుట్టుకకు ముందు ఆత్మకు ఈ భౌతిక శరీరం అనేది ఉండదు. అదొక స్వచ్ఛమైన చైతన్యం, కాలానికి, ప్రదేశానికి అతీతమైన ఒక లోకంలో స్వచ్ఛమైన శక్తి రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు లోకాల మధ్య తేడా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు ఆత్మల లోకం. అక్కడ అంతులేని శాంతి, ప్రేమ అన్నీ ఒకటే అనే ఐక్యత, భయంగాని అహంకారంగాని అస్సలుండవు. మరి మరోవైపు మన భూలోకం. ఇక్కడ సవాళ్లు, మంచి చెడు లాంటి ద్వంద్వత్వం, ప్రతిదీ అనుభవం ద్వారానే నేర్చుకోవాలి, ఎదగాలి. ఈ రెండు లోకాల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసమే ఆత్మ ప్రయాణానికి అస్సలు కారణం. ఇక మూడవ భాగం, పునర్జన్మ యొక్క అసలు ఉద్దేశమేంటి? ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. అంత సంపూర్ణమైన శాంతిని, ప్రేమను వదిలేసి ఆత్మ కష్టాలతో నిండిన ఈ జీవితాన్ని ఎందుకు కోరుకుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి లోటు లేదు, అంతా ప్రశాంతంగా, ప్రేమగా ఉంది. అలాంటి చోటుని వదిలేసి సవాళ్లు, బాధలు, కష్టాలు ఉండే ఈ ప్రపంచంలోకి రావాలని ఎవరైనా ఎందుకనుకుంటారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది? దానికి సమాధానం ఒక్కటే మాటలో చెప్పాలంటే ఎదగడం. అదే ఆత్మ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. ఎందుకంటే ఎప్పుడూ శాంతిగా ఉంటే అక్కడ వికాసముండదు. కొత్త అనుభవాలు, కొత్త సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే చైతన్యం అనేది విస్తరిస్తుంది. ఆ ప్రశాంతమైన స్థితిలో సాధ్యం కాని అనుభూతులను పొందడానికే ఆత్మ ఈ భూమి మీదకొస్తుందన్నమాట. ఈ పోలిక ఎంత బావుందో చూడండి. నిప్పులో బాగా కాల్చినప్పుడే కదా బంగారం స్వచ్ఛంగా మారుతుంది. అలాగే కష్టాల రాపిడికి గురైనప్పుడే ఆత్మ మరింత ప్రకాశిస్తుంది. లేదా చిక్కటి చీకటి లాంటి మట్టిని చీల్చుకుని పైకి వచ్చినప్పుడే ఒక విత్తనం మొక్క అవుతుంది. సరిగ్గా అలాగే ఈ సవాళ్లే ఆత్మ ఎదుగుదలకు మెట్లుగా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు నాలుగవ భాగానికి వద్దాం. ఆత్మ యొక్క ప్రణాళిక అంటే బ్లూ ప్రింట్. ఆత్మ తన రాబోయే జీవితాన్ని అసలెలా ప్లాన్ చేసుకుంటుంది? ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయేది కాదు. ఇదొక పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. ముందుగా ఆత్మ తన గత జన్మల కర్మల లెక్కలను సమీక్షిస్తుంది. తరువాత ఈ జన్మలో ఏ పాఠాలు నేర్చుకోవాలి అని గుర్తిస్తుంది. ఆ పాఠాలకనుగుణంగా తల్లిదండ్రులను, పరిస్థితులను, జీవితంలోకి వచ్చే కీలకమైన వ్యక్తులను, ఎదుర్కోవాల్సిన సవాళ్లను జాగ్రత్తగా ఎంచుకుంటుంది. ఈ మొత్తం ప్రణాళికలో దానికి ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. ఈ ప్రణాళికలో ఏమేమి ఉంటాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం తల్లిదండ్రులు, భౌతిక శరీరం, మనం పుట్టే కాలం, సంస్కృతి మాత్రమే కాదు. మన సహజమైన బలాలేంటి, మనం అధిగమించాల్సిన బలహీనతలేంటి, చివరికి అనారోగ్యాలను కూడా ఆత్మ ముందుగానే నిర్ణయించుకుంటుంది. సరే, ఈ ప్రణాళికకు అంతటికీ మూలం కర్మనియమం. అయితే కర్మ అంటే చాలామంది అనుకున్నట్టు ఏదో శిక్ష లేదా బహుమతి కాదు.
అదొక విశ్వశక్తి నియమం. చాలా సింపుల్. మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఆలోచన ఒక శక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తి కాస్త ఆలస్యమైనా సరే మళ్ళీ దాని మూలానికే తిరిగి వస్తుంది. అంతే. దీన్ని ఇంకా తేలికగా అర్థం చేసుకోవాలంటే కర్మను ఒక బ్యాంక్ పాస్బుక్ లాగా ఊహించుకోండి. ఒక పేజీ నిండిపోగానే అందులో ఉన్న బ్యాలెన్స్ని తర్వాతి పేజీకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా. సరిగ్గా అలాగే ఒక జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు, మిగిలిపోయిన అనుభవాల నిల్వ తర్వాతి జీవితానికి ముందుకు తీసుకువెళ్లబడుతుంది. సరే, 5వ భాగానికి వచ్చేశాం. మరుపు అనే తెర. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న. ఇంత వివరమైన ప్రణాళిక మనమే వేసుకుంటే అది మనకెందుకు గుర్తుండదు? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దానికి కారణం ఇదే. మనం పుట్టిన వెంటనే ఆత్మపై మరుపు అనే తెర ఒకటి కప్పబడుతుంది. దీనివల్ల మనం వేసుకున్న ప్రణాళిక గాని, మన గత జన్మల జ్ఞాపకాలు గాని మన చేతన మనసుకి అందకుండా దాగిపోతాయి. అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఆ ప్రణాళిక మన మంచి కోసమే అయితే దాన్ని మన నుంచే ఎందుకు దాచిపెట్టాలి? ఎందుకంటే ప్రామాణికమైన అనుభవం కోసం మర్చిపోవడం చాలా అవసరం. ఆలోచించండి, ఒక సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ముందే తెలిస్తే ఆ థ్రిల్ ఉంటుందా? ఉండదు కదా. అలాగే జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితం ముందే తెలిస్తే వాటిని మనం మనస్ఫూర్తిగా అనుభూతి చెందలేం. ఆ పాఠాల నుంచి నిజమైన భావోద్వేగంగానీ పెరుగుదలగానీ ఉండదు. సరిగ్గా అందుకే ఈ మరుపు అనే తెర చాలా ముఖ్యం. ఇక చివరి 6వ భాగం, విధి మరియు స్వేచ్ఛా సంకల్పం. ఇది చాలా మందికి వచ్చే సందేహం. అంతా ముందే రాసిపెట్టుంటే మరి మన స్వేచ్ఛకు, మన ఎంపికలకు చోటెక్కడ ఉంది? ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంతో ఒకసారి పరిశీలిద్దాము. చూడండి, ప్రణాళిక అనేది రంగస్థలాన్ని, అందులోని పాత్రలను, ఎదురయ్యే సవాళ్లను నిర్దేశిస్తుంది. దాని ఒక మ్యాప్ అనుకోవచ్చు. ఆ మ్యాప్ మన చేతికొస్తుంది. కాని ఆ మ్యాప్లో ఏ దారిలో ప్రయాణించాలి, ఎదురయ్యే అడ్డంకులకు ఎలా స్పందించాలి అనేది పూర్తిగా మన స్వేచ్ఛా సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే విధి అనేది ఒక శిలాశాసనం కాదు, అదొక ప్రవహించే నదిలాంటిది. ఈ వాక్యం ఈ మొత్తం భావనను ఒక్క ముక్కలో చెప్తుంది. ప్రణాళిక అనేది మన కోసం ఒక వేదికను సిద్ధం చేస్తుంది. కాని ఆ వేదిక మీద ఎలాంటి నాటకాన్ని ప్రదర్శించాలి అనేది పూర్తిగా మన ఎంపికలు, మన ప్రతిచర్యలపైనే ఆధారపడి ఉంటుంది. అవే అసలు కథను రాస్తాయి. మరి చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ జీవితం, ఇందులో ఎదురయ్యే సవాళ్లు అన్నీ అంతిమంగా మన ఆత్మ ఎంచుకున్న ప్రణాళికలో భాగమే అయితే, ఈ వాస్తవాన్ని గ్రహించిన ఈ క్షణం నుంచే మనం ఎలాంటి ఎంపికలు చేసుకోబోతున్నాం?